ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు. మనము ప్రతి వారము కూడా ఆ వారంలో ఉండే ముఖ్యమైన విశేషాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మరి విధానాలు అయితేనేమి, వివిధ పరిహారాలు అయితేనేమి మనం ప్రతి వారం తెలుసుకుంటున్నాం. తెలియచెప్పే ప్రయత్నం కూడా చేయడానికి మేము కూడా చూస్తున్నాం. ఇవి ఎంతో కొంత మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడానికి మీకు ఉపయోగపడతాయి అనేది మా ఆకాంక్ష. అందుకు తగిన విధంగా ప్రతి వారము కూడా కొన్ని పరిహారాలని మీ ముందు ఉంచటం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ వారం ఏంటి విశేషం అంటే గనక, ఈ శుక్రవారం నాడు అంటే మార్చి 21వ తారీఖు శీతల సప్తమి గాను, మళ్ళీ దానికి కొనసాగింపుగా మార్చి 22 శనివారం శీతలాష్టమిగా శీతలాదేవిని ఆరాధించడం అనేది ఉంటుంది. అంతేకాకుండా మార్చి 22న మనకి ఇటు శీతలాష్టమి, తర్వాత మరి కాలభైరవాష్టమి కూడా రెండు కలిసి రావటం అనేది ఒక విశేషం. మరి సీతలాదేవిని మనం ఎందుకు కలవాలి, అసలు ఈవిడ ఎవరు అని ప్రశ్నిస్తే, ఈవిడ కూడా దుర్గాదేవికి సంబంధించిన అంశగానే మనకి పురాణాలు చెప్పి ఉన్నాయి. అలాగే మరికొన్ని పురాణాల ప్రకారం దధీచి యొక్క కూతురే శీతలాదేవని, అలాగే ద్రోణాచార్యుని యొక్క ధర్మపత్ని కూడా ఈ శీతలాదేవని మరికొందరు వారి వారి యొక్క కథనాల్లో వివరించారు. అయితే ఏదైనా సరే అందరూ కూడా పేర్కొన్నదైతే గనక ఈమె దుర్గాదేవి అంశగానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ వైపు అంటే ఉత్తర భారతదేశంలోను, తర్వాత మరి నేపాల్, టిబెట్, ఇంతే కాకుండా పాకిస్తాన్ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ అమ్మవారిని వేరువేరు రూపాల్లో శీతలాదేవిని కొలవటం అనేది జరుగుతుంది. ఒకానొక సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో, మరి చికెన్ పాక్స్ అంటే ఇవాళ మనం దాన్ని అమ్మవారు అంటాం, అలాగే కొంతమంది మసూచి అంటారు, ఇలా రకరకాలుగా ఏవైతే ఈ కలరా, తర్వాత ఇలాంటి మసూచి, ఇలాంటి ప్రమాదకరమైన వైరస్కి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి జనాల్ని రక్షించే దేవతగా అప్పట్లో కొలిచేవారు. అదే ఆనవాయితీ అనేది ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఈ శీతల సప్తమిని చేసుకోవటం అనేది జరుగుతుంది. ఆషాఢ మాసంలో, పాల్గొన మాసంలో, చైత్ర మాసంలో వచ్చే మరి బహుళ సప్తమి, బహుళ అష్టమి, శీతల సప్తమిగా శీతలాష్టమిగా ఈ యొక్క దేవతని ఆరాధించటం అనేది కూడా జరుగుతుంది. శీతలాదేవి యొక్క వాహనం గనక మనం చూసినట్టయితే గనక ఆవిడ గాడిద రూపం మీద ఉంటారు నివసమితులై. అంటే ఏంటి అంటే గనక మీకు గనక మనం గనక ఒక వివేచన చేసినట్టయితే మనిషి యొక్క మరి బట్టల యొక్క మాలిన్య మూటలని మోసేది మనం మామూలుగా గాడిదగా చూస్తాం ఈ రజకుల దగ్గర. కానీ మనిషి యొక్క అనారోగ్య మూటలు ఏవైతే ఉంటాయో ఆ అనారోగ్య మూటలని మోసేది కూడా ఈ గాడిద. ఆ గాడిద మీద తన కొలువండి మన యొక్క ఈ రోగాలన్నిటి నుంచి తీసి మళ్ళీ మన శరీరాన్ని శుద్ధి చేసేది. అంటే అనారోగ్యాలతో మాలిన్యమైన ఈ శరీరాన్ని తేజోవంతంగా మరి కాంతివంతంగా మళ్ళీ తిరిగి దానికి పవిత్రతను తీసుకొచ్చే కారుణ్యమూర్తి ఈ యొక్క శీతలాదేవి. కనుక శీతలాదేవి అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈవి యొక్క ఆరాధన అనేది కొంత తక్కువగా ఉండొచ్చు. కానీ నిజానికి ఏంటంటే ఈవిడ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా సాక్షాత్ దుర్గాదేవి యొక్క అంశ, ఆమె యొక్క స్వరూపంగానే మనం భావించవలసి ఉంటుంది. కనుక ఈవిని కూడా ఆరాధిస్తే దుర్గాదేవిని ఆరాధించినట్టే. పైగా ఈసారి మరి ఈ శీతల సప్తమి మనకి ఒకటి శుక్రవారం నాడు, మరి అష్టమి అనేది శనివారం నాడు రావటం అనేది మరింత విశిష్టతని సంతరించుకుంది. అయితే మరి శీతలాదేవిని ఏ రకంగా కొలవాలి అంటే గనక
అన్ని దేవతల్ని ఆరాధించినట్టే మరి శ్రీ సూక్త విధానంలో శీతలాదేవి యొక్క పూజ చేయవలసి ఉంటుంది. మరి పాదో ప్రక్షాళయామి అన్నట్టుగాని మళ్ళీ అక్కడ మనం ఓం నమః శీతలాదేవ్యే నమః పాదో ప్రక్షాళయామి, ఓం నమః శీతలాయే నమః, అలా ఆరిద్రం సమర్పయామి, ఇలా ఏదైతే మనం షోడోపచార పూజ ఉంటాయో అక్కడ ఆయా దేవతల స్థానేన ఈ యొక్క నామాన్ని చేర్చి పూజించాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క శీతల అష్టోత్తరం అనేది లేదా సహస్రం కానీ దొరికితే దాంతో పూజించవచ్చు. ఒకవేళ దొరకని పక్షంలో మరి దకారాది దుర్గా అష్టోత్తరం అని ఉంటుంది. అంటే అన్ని దా అక్షరం అంటే దాగుడంతంతో కూడిన దుర్గానామాలతో కూడిన అష్టోత్తరం అనేది ఉంటుంది దకారాంతం. కనుక ఆ దానికి సంబంధించిన అష్టోత్తరం జపిస్తూ కూడా ఈ దేవతని ఆరాధించవచ్చు. ఇక మనం ఎప్పుడూ లాగానే ప్రతి వారం ఏదైతే ఆయా దేవతల యొక్క మంత్రాలు ఉంటాయో ఆ మంత్రాలని, అలాగే ఒక్కోసారి అవకాశం ఉంటే గనక వాటికి మరి ఉపయుక్తంగా ఉండే అందరూ సామాన్య జనం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే విధానంలో మళ్ళీ మనం స్విచ్ వర్డ్ అనేది కూడా మరొకటి అందించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మరి మొదట మనం ఏదైనా సరే ఒక మంత్రం అంటే ఇందాక చెప్పిన ఈ అష్టోత్తరాలు వీటితో పూజ అనంతరం మీరు మళ్ళీ దీన్ని ఒక 108 సార్లు జపం చేయటం అనేది లేదు. పూజ ఏమీ లేకుండా కూడా మరి పడమరలో కూర్చుని ఈమె యొక్క మంత్ర జపాన్ని కొనసాగించినా కూడా ఇబ్బంది ఏం లేదు. కనుక మీకు ఏది ఉపయుక్తంగా ఉంటే ఆ రకమైన విధానాన్ని ఆచరించండి. ఓం శ్రీం శీతలాయై ఆరోగ్య ఉపశమనాయై నమః, ఓం శ్రీం శీతలాయై ఆరోగ్య ఉపశమనాయై నమః. ఇది 108 సార్లు చదువుకోవాలి. తర్వాత మరి పూజ చేసిన వాళ్ళైనా సరే ఈ మంత్ర జపం చేసిన వాళ్ళైనా సరే మరి ఎప్పుడైనా సరే మరి ఆవిడికి ఏం నివేదన చేయాలి అనేది కూడా మనకి చాలామందికి కలిగే సందేహం. ఇక్కడ చాలా తేలికగా మనం ఏంటంటే కొద్దిగా పెరుగన్నం, చిన్న ఉల్లిపాయ ముక్క నివేదన చేయవలసి ఉంటుంది. కనుక ఘాటైన పదార్థాలు వీరికి ఇష్టం కనుక మనము ఈ పెరుగన్నంతో పాటుగా కొద్దిగా ఈ ఉల్లిపాయ ముక్క నివేదన చేయవలసి ఉంటుంది. ఆ రకంగా చేస్తే మీకు ఈ యొక్క అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో చెప్పా పెట్టకుండా వచ్చే అనారోగ్యాలు, ముఖ్యంగా ఈ వైరస్తో కూడే అనారోగ్యాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటి నుంచి, తర్వాత మరి ఏవైనా సరే ఇలాంటి డెంగ్యూ కానీ, తర్వాత మరి ఇతరత్ర ఇంకేమైనా సరే అనారోగ్యాలు ఏమన్నా కూడా వాటి నుంచి తొందరగా ఉపశమనం, టైఫాయిడ్ ఇలాంటివి ఏవైనా సరే ముఖ్యంగా జ్వర సంబంధించినవి, తర్వాత తరచూ ఎప్పుడైనా సరే అనారోగ్యం ఏర్పడుతున్న వాళ్ళు అంటే కొద్దిగా బయటికి వెళ్ళి వస్తే ఏదో రకమైన రోగం రావటం, కొద్దిగా నల్లాలు బాగున్నాను అనుకుంటే మళ్ళీ ఇంకో యొక్క రోగం రావటం, ఇలా తరచూ ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరి పాలిట మరి కామధేనువు కల్పవృక్షం వంటి ఒక కారుణ్యమూర్తే ఈ శీతలాదేవి. కనుక ఈ శీతలాదేవిని మరి ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2 రోజులు ముఖ్యంగా ఈ శుక్రవారం శనివారం అంటే 21వ తారీఖు 22వ తారీఖు మనం పూజించవచ్చు. అలాగే అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఏదైనా సరే బహుళ సప్తమి నాడు కానీ బహుళ అష్టమి నాడు కూడా ఈ దేవత పూజను అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చినట్టయితే తప్పకుండా మనం ఈ అనారోగ్యాల బారి నుంచి రక్షించబడతాం. ఇక ఏదైనా సరే ఒక స్విచ్వరడ్లా అనుకుంటే గనక మనము ఇదే పడమరలో కూర్చుని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క దేవతని మీరు మంత్రజపంగా చేయాలి అనుకుంటే గనక పడమరలో కూర్చుని చేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా సరే స్విచ్ వర్డ్ అనుకున్నప్పటికీ కూడా ఆ స్విచ్ వర్డ్ని కూడా మీరు పడమరలోనే కూర్చుని ఆకాష్ 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 అనేది ఏదైతే స్విచ్ వర్డ్ ఉంటుందో ఈ స్విచ్ వర్డ్ని ఖచ్చితంగా చదువుకుంటే మీకు ఇంకా అనేక రకాల
అనారోగ్యాల నుంచి కూడా, ముఖ్యంగా థైరాయిడ్ కానీ, తర్వాత మరి పారాథైరాయిడ్ కానీ, తర్వాత మరి టాన్సిల్స్ కానీ, ఇలా కడుపుకు సంబంధించిన అబ్డామిన్ కానీ, తర్వాత ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ, ఇలాంటి ఏ రోగాలు ఉన్నప్పటికీ కూడా మనకి వాటి నుంచి మంచి ఉపశమనం, మంచి ఫలితం వచ్చేది ఈ స్విచ్ వరల్డ్, ఆకాశ అనేది. కనుక ఈ ఆకాశ అనేది చదువుకున్నప్పటికీ కూడా మనకి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కనుక ఈ రకమైన విధి విధానాలని పాటించి మన అందరం కూడా ఆరోగ్యంతో వెళ్ళి విరియాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని మరోసారి మన అందరం కూడా ఆనందంగా చెప్పుకోవాలని తలుస్తూ, ఇది ఈరోజు మరి శీతల దేవి యొక్క విశిష్టత.